ఈరోజు ఈ వీడియోలో అసలు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి, ఇది ఎక్కువగా ఎవరికి యూజ్ అవుతుంది అండ్ ప్రీమియం అనేది ఎంత ఉంటుందో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీన్ షోర్. ఇట్స్ అన్ ఇన్సూరెన్స్ ఛానల్. ఈ ఛానల్లో మీరు ఇన్సూరెన్స్కి సంబంధించిన A to Z టాపిక్స్ అనేది తెలుసుకోవచ్చు. పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పేరులోనే ఉంది ఫ్రెండ్స్. మనకు ఎలాంటి యాక్సిడెంట్ అయినా ఈ ఇన్సూరెన్స్ అనేది కవర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వెహికల్ వల్ల యాక్సిడెంట్ అయినా లేదా ఏదైనా వర్క్ చేస్తుంటే ఆ వర్క్లో మీకు ఏదైనా యాక్సిడెంటల్ అయినా కానీ, మీరు వాకింగ్ చేస్తుంటే ఏదైనా ఒక పెద్ద వస్తువు వచ్చి మీ మీద పడిన ఈ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది కవర్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ అనేది ఎవరు తీసుకోవాలనేది చూద్దాము. ఈ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. కాకపోతే డ్రైవింగ్ చేసే డ్రైవింగ్ సోదరులకి మరియు రిస్క్ ఎక్కువగా ఉన్న వర్క్ చేసే మా వర్కర్స్కి కూడా ఈ ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది. ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్నా, లేదనుకోండి పెయింటింగ్ వర్క్ చేస్తున్నా, లేదా కార్పెంటర్ వర్క్ చేస్తున్నా ఈ ఇన్సూరెన్స్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. తీసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అసలు టాపిక్లోకి వచ్చినట్లయితే, అంటే ప్రీమియం ఎంత ఉంటుంది అండ్ కవరేజ్ ఎంత ఉంటుంది అనేది చూద్దాము. కేవలం ఒక 1260 రూపాయలు ప్రీమియం కట్టి మీరు 12,50,000కి ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. ఏంటి, షాక్ అయ్యారా? జస్ట్ 1260 రూపీస్కి 12,50,000 ఇన్సూరెన్స్ అనేది ఎలా వస్తుంది అని అనుకుంటున్నారా? నేను చెప్పేది ఇఫ్కో టోక్యో జనరల్ ఇన్సూరెన్స్ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ గురించి. అవును, ఇఫ్కో టోక్యో జనరల్ ఇన్సూరెన్స్లో మీరు 12,50,000కి మీకు కేవలం 1,260 రూపాయలు మాత్రమే ప్రీమియం అవుతుంది. ఇక్కడ నేను ఏ ఒక్క కంపెనీని ప్రమోట్ చేయడం లేదు అండ్ ఏ ఒక్క కంపెనీకి సపోర్ట్ చేసి మాట్లాడడం లేదు. నేను నా ఈ 6 years ఇన్సూరెన్స్ ఎక్స్పీరియన్స్లో నేను ఆల్మోస్ట్ ఒక 180+ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజెస్ అనేవి ఈ ఇఫ్కో టోక్యో కంపెనీ త్రూ చేయించాను. నాకు పర్సనల్గా ఇఫ్కో టోక్యో జనరల్ ఇన్సూరెన్స్ అనేది ఈ పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్కి బెస్ట్ ఆప్షన్ అనిపించింది. ఇప్పుడు మనము ఈ 1260 రూపీస్ పేమెంట్ కడితే మనకు ఎలాంటి కవరేజెస్ వస్తున్నాయి అనేది చూద్దాము. మీరు ఈ ఇఫ్కో టోక్యో జనరల్ ఇన్సూరెన్స్లో 12,50,000కి ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి, మీకు డెత్ అంటే యాక్సిడెంటల్గా మీరు చనిపోతే మీకు 12,50,000కి 12,50,000 కవరేజ్ అనేది వస్తుంది. మీరు పర్మనెంట్ డిసబిలిటీ అండ్ పర్మనెంట్ పార్షియల్ డిసబిలిటీ అయితే మీకు 10 lakhs కవరేజ్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు టెంపరీ పార్షియల్ డిసబిలిటీ అయ్యుంటే మీకు 3 lakhs సమ్ ఇన్సూర్డ్ అనేది వస్తుంది. ఈ పర్మనెంట్, పార్షియల్ అండ్ టెంపరీ డిసబిలిటీ అంటే ఏమిటి అనేది మీకు డౌట్ రావచ్చు. పర్మనెంట్ టోటల్ డిసబిలిటీ అంటే మీరు యాక్సిడెంట్ అయిన తర్వాత పర్మనెంట్గా మీ చెయ్యి కానీ, మీ కాళ్ళు కానీ, అంటే మీ 2 చేతులు కానీ, మీ 2 కాళ్ళు కానీ, లేదనుకోండి మీకు మాట ఆగిపోవడం లాంటివి ఏదైనా జరిగిందనుకోండి, అప్పుడు మీకు 10 lakhs సమ్ ఇన్సూర్డ్ అనేది వస్తుంది. పర్మనెంట్ పార్షియల్ డిసబిలిటీ అంటే మీకు ఒక ఫింగర్ కట్ కావడం, అది కాలుకి కానీ చేతికి కానీ, అంటే మన బాడీలో ఉన్న అవయవాల నుంచి వెళ్ళి ఏదైనా ఒక పార్ట్ కానీ మీకు ఈ యాక్సిడెంట్ ద్వారా పోయినట్లయితే మీకు అప్పుడు కూడా ఈ 10 lakhs సమ్ ఇన్సూర్డ్ అనేది వస్తుంది. ఇంకా లాస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే టెంపరీ డిసబిలిటీ అంటే యాక్సిడెంట్ అయిన టైంలో కొందరికి కాల్ ఫ్రాక్చర్ అవుతుంది, లేదనుకోండి చెయ్యి ఫ్రాక్చర్ అవుతుంది, లేదా బాడీలో మైనర్ ఇంజురీస్ అనేవి అవుతాయి. ఇలా మైనర్ ఇంజురీస్ అయినప్పుడు మీకు 3 lakhs సమ్ ఇన్సూర్డ్ అనేది వస్తుంది. సో అర్థమైంది కదా, మీరు యాక్సిడెంటల్గా చనిపోతే 12,50,000కి 12,50,000 కవరేజ్ వస్తుంది. టెంపరీ డిసబిలిటీ అయినా కూడా 10 lakhs ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. అదే మీకు ఫ్రాక్చర్స్ అయినా లేదా మైనర్ ఇంజురీస్ అయినా కానీ మీకు 3 lakhs ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. ఇక్కడ వరకు సింపుల్ కదా.
సో ఇప్పుడు ఈ ప్లాన్కి సంబంధించిన కొన్ని డౌట్స్ అండ్ క్లారిఫికేషన్ చూద్దాము. నిజంగానే 1260 రూపాయలు కడితే మేము చనిపోతే మా ఫ్యామిలీకి 12,50,000 ఇన్సూరెన్స్ అనేది ఇస్తారా, మేము నమ్మాలా అంటే అవును, 100% ఇస్తారు. మీరు కరెక్ట్ నామినీ డీటెయిల్స్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఈ పాలసీ తీసుకున్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పి పెట్టండి, మర్చిపోకండి. ఎందుకంటే మనకు ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో తెలియదు. సో ఇలాంటి ఒక పాలసీ ఉంది అని ఫ్యామిలీ మెంబర్స్కి తెలిస్తే అట్లీస్ట్ వాళ్ళైనా ఈ పాలసీ అనేది క్లెయిమ్ చేసుకుంటారు. ఇప్పుడు మనము ఈ ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేయడానికి ప్రాసెస్ అనేది ఏమిటి అనేది చూద్దాము. ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేయడానికి ప్రాసెస్ అనేది చాలా ఈజీ. మీరు మీ నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ ఒరిజినల్ డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. కొన్ని సిచ్యువేషన్స్లో మీకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా అడుగుతారు. మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా సబ్మిట్ చేస్తే మీకు ఈ 12,50,000 అనేది వితౌట్ నెగోషియేషన్, అంటే ఇందులో ఎలాంటి అమౌంట్ కట్ చేయకుండా మీకు ఇస్తారు. మీకు ఇక్కడ ఇదే కంపెనీలో ఇన్సూరెన్స్ చేసుకోండి అని నేను చెప్పడం లేదు. మీకు నచ్చిన కంపెనీలో ఒకవేళ ఈ ప్రీమియం కన్నా తక్కువ ఉంటే మీరు వేరే కంపెనీలో అయినా చేసుకోండి. కాకపోతే మీరు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేసుకోవాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఐ హంబల్లీ రిక్వెస్ట్ యూ టు టేక్ ఏ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఈ పాలసీ కావాలి అంటే నా నెంబర్ 9010630704 లేదా 9492130704కి కాల్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను మిమ్మల్ని డైరెక్ట్ ఇఫ్కో టోక్యో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అఫీషియల్ పర్సన్స్తో మాట్లాడిచ్చాకే ఈ పాలసీ అనేది చేస్తాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చూసాక అట్లీస్ట్ ఒక 100 మెంబర్స్ అన్న మీరు ఈ పాలసీ చేసుకుంటారు అని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నవీన్ షోర్. ఇట్స్ అన్ ఇన్సూరెన్స్ ఛానల్. ఇన్సూరెన్స్ గురించి మీకు ఎలాంటి టాపిక్స్ కావాలన్నా మీరు ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నా నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు.